హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే, ఈరోజు ఏప్రిల్ 1 కదా, ఫూల్స్ డే కూడా. కానీ మనం ఈ నెలలో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇది భవిష్యవాణి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. హెచ్ఆర్సీఎం కాకుండా నాకు ఇందులో ఈ రీడింగ్లో ఏమి వస్తే అది నేను మీకు చెప్పబోతాను. ఓకేనా? సో అది ఎటువంటి మార్పులైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఈ ఏప్రిల్ మంత్లో అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎటువంటి ఎనర్జీలో ఉండబోతున్నారు ఈ ఏప్రిల్ మంత్లో? మా వ్యూవర్స్ ఎటువంటి ఎనర్జీలో ఉండబోతున్నారు? మా వ్యూవర్స్ ఎటువంటి ఎనర్జీలో ఉండబోతున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద మూన్ అండ్ అవుట్కమ్ ఏంటి ఈ ఓవరాల్ మంత్ పూర్తిగా మనం తీసుకుంటే కనుక ఈ మంత్కి అవుట్కమ్ ఏంటి? ఈ మంత్కి అవుట్కమ్ ఏంటి? ద వరల్డ్. ఓకే, సో ఈ కార్డ్స్ చూస్తే కనుక నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మంత్ అంతా కొంచెం ఇల్యూషన్స్లో ఉంటారు. కొంచెం డౌట్, కొంచెం భయం అనొచ్చు, ఇన్సెక్యూరిటీ అనొచ్చు, ఏది నిర్ణయించుకోవాలో అని తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఇది ఒక ప్లేస్ అవ్వచ్చు, అంటే నేను ఇక్కడ ఉండొచ్చా లేదా అని అవ్వచ్చు, లేదంటే ఒక పర్సన్ గురించి అవ్వచ్చు, జాబ్ గురించి అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ఒక కన్ఫ్యూజన్లో అనేది ఉంటారు. ప్లస్ ఈ మంత్లో ఏంటంటే మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చండి. అంటే చిన్న చిన్నవి, లైక్ తలనొప్పి అవ్వచ్చు, ఫీవర్ అవ్వచ్చు, కాఫ్, కోల్డ్, ఇలా చిన్న చిన్నవి ఏదో ఒకటి అలాగా మీకు చిరాకు పుట్టిస్తూ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఇండోర్లోనే ఉండడానికి ఇష్టపడతారు. మీరు ఎక్కువగా ఎవరితో కలవకుండా చాలా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటా మీరు సైలెంట్గా ఉండబోతారు. ఎందుకంటే మీరు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు. అసలు నేను వెళ్ళే దారి కరెక్టా కాదా, నేను ఇలా ఈ ఉద్యోగంలో ఉండటం కరెక్టా కాదా, ఈ వ్యక్తితో ఉండటం కరెక్టా కాదా. సో ఇలాగా మీరు రకరకాల ఆలోచనలు చేసి మీకు ఒక రకమైన అనుమానం అనొచ్చు, కన్ఫ్యూజన్ అనొచ్చు. ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా, లేదంటే ఈ జాబ్ వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా లేదా. సో ఈ విధంగా కొంచెం టెన్షన్ అనేది మీకు ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. టెన్షన్ అని నేను చెప్పను, ఇదేంటంటే ఒక గ్రహణం కార్డ్ అనమాట. గ్రహణం కార్డ్ అంటే ఏంటంటే మీ మైండ్ పైన వర్క్ చేస్తుంది. అది మీ మైండ్లో రకరకాల ఇల్యూషన్స్ క్రియేట్ చేయటము, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటము, అనుమానం పుట్టించడము, ఆ విధమైన మెంటాలిటీతో మీరు ఉంటారనమాట. అలాగే ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ తల్లిగారి ఆరోగ్యం బాగోకపోవచ్చు, లేదంటే తల్లి స్థానంలో ఉండేవారి ఆరోగ్యం బాగోకపోవచ్చు. సో దానివల్ల మీరు కొంచెం టెన్షన్ పడుతూ ఉండొచ్చు. సో ఈ విధమైన మార్పు అయితే నేను చూస్తున్నాను ఏప్రిల్ మంత్లో. ఓవరాల్ అవుట్కమ్ చూస్తే కనుక మీరు చాలా పాజిటివ్ అవుట్కమ్ వచ్చిందండి. అవుట్కమ్ ఏంటంటే మీరు ఎంత మీకు కన్ఫ్యూజన్, ఎంత ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటేను కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే మీరు ఉండే స్టేజ్ కన్నా కూడా మంచి బెటర్ స్థాయికి అనేది వెళ్తారు. కొంతమందికి ట్రావెల్ ఉండొచ్చు, వేరే ప్లేస్కి ట్రావెల్ చేయొచ్చు. కొంతమంది అబ్రాడ్ వెళ్ళొచ్చు. అంటే చాలా కాలంగా ఎంతోమంది ట్రై చేస్తుంటే కనుక వీసా గురించి కానీ, ఏదైనా ఫారెన్ ప్రాజెక్ట్ గురించి కానీ మీరు వెయిట్ చేస్తూ ఉంటే కనుక అటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంది, అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంది. మొత్తానికి ఏదో ఒక ట్రావెల్ అయితే కనబడతా ఉంది. ద వరల్డ్. ఓకే, ట్రావెల్ అనేది కనబడతా ఉంది. సో మీరు ఉండే ఒక కనెక్షన్లో ఉంటే కనుక ఆ కనెక్షన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. మీ జాబ్లో ఉంటే కనుక మీ జాబ్ కన్నా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఆ ట్రావెల్ అనేది మీకు సక్సెస్ ఇవ్వచ్చు. సో ఈ విధమైన అవుట్కమ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. చూద్దాము అసలు ఏప్రిల్ మంత్ నా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. డెత్, 7 ఆఫ్ సోర్డ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, ద ఫూల్, the hermit,
10 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, సో నాకు 2 సార్లు స్ట్రాంగ్గా ఎండింగ్ కార్డ్స్ అనేవి వచ్చాయండి. అంటే ఏంటంటే ఒక విధంగా ఒక లవ్ లైఫ్ తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక పాస్ట్ని ఎండ్ చేసి మీరు ఒక న్యూ బిగినింగ్ అయితే చేయబోతారు. సో మీకు పాస్ట్లో ఒక కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ అనేది వెరీ టాక్సిక్ కనెక్షన్ అనమాట. సో మీకు తెలుసు అది టాక్సిక్ కనెక్షన్ అని మీకు తెలుసు, మీరు ఏం చేయాలి అనేది మీకు తెలియక అంటే ఏంటంటే ముందుకు వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్. ముఖ్యంగా ఈ మూన్ కార్డు మనకి ఏం చెప్తుందంటే మీ ఎనర్జీ కార్డు, మీరు ఆ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఈ వ్యక్తిని వదిలేయాలా వద్దా, ఈ వ్యక్తితోనే ఉండాలా, ఇంకా వెయిట్ చేయాలా. సో ఇటువంటి తర్జన భర్జనలోనే నాకు మీరు కనబడుతున్నారు. కానీ ఏంటంటే ఫైనల్గా ఈ ఏప్రిల్ మంత్లో మీరు ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేసి మీరు న్యూ కనెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఒక న్యూ బిగినింగ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది పొందుతారు. మీరు ఇప్పుడు ఏదైతే మీరు టెన్షన్ పడుతున్నారో, బాధపడుతున్నారో, ఆ వ్యక్తిని నేను అసలు వాళ్ళని వదిలి నేను ఉండలేను, నేను వాళ్ళు లేకుండా బ్రతకలేను, నేను చచ్చిపోతాను అనుకునే వ్యక్తులు కూడా ఇంకా నాకు ఈ వ్యక్తితో పని లేదు అన్నట్టుగా చాలా సంతోషంగా వదిలేసేసి మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంతకన్నా మంచి వ్యక్తి దొరకటము, ఇంతకన్నా ఒక మంచి వ్యక్తి మీ లైఫ్లోకి రావటము, వాళ్ళు మీకు తన ఇష్టాన్ని తెలియచేయటము. అంటే మీకు చాలామంది సూటర్స్ ఉండొచ్చు, చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రపోజ్ చేయడము, అప్రోచ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఇంకా ఈ వ్యక్తితో మనకి సరిపడదు అనేసి మీరిద్దరూ మాట్లాడుకొని చాలా ఇదిగానే ఇది ఎండ్ చేస్తారనమాట కనెక్షన్. సో మీరిద్దరూ మాట్లాడుకొని మనకి ఇది సెట్ అవ్వదు, ఇంకా నీ దారి నీది, నా దారి నాది అనుకున్నట్టుగా మీరు ఎండ్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అన్నట్టుగా ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఒక ఫ్లర్టీ, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కనెక్షన్లోంచి ఎవరైనా బయటకు వచ్చారంటే వాళ్ళు వెంటనే చాలా ఫ్రీగా ఫీల్ అవుతారనమాట. ఓ నేను ఇంకా ఎలాగైనా ఉండొచ్చు, నా ఇష్టము, నా లైఫ్ అన్నట్టుగా చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఏమంటారు మోటివేటెడ్గా ఉంటారు. సో ఆ విధంగా మీరైతే అందరితో ఫ్లర్ట్ చేయటము, అందరితో మాట్లాడటము. ఇంతవరకు ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టడము, నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అన్నట్టుగా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి బయటపడి మీరు హ్యాపీగా ఫ్రీగా ఉంటారు. కొంతకాలం ఏంటంటే ఒక ఫ్లర్టీ నేచర్తో హ్యాపీగా అందరితో మాట్లాడడం, జోక్స్ వేయడం, ఫ్లర్ట్ చేయడం ఇవన్నీ చేస్తారు. కాకపోతే మనసులో మాత్రం మీరు ఒక స్టక్ పొజిషన్లోనే ఉన్నారు. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలామంది మీకు ఇష్టపడచ్చు, మిమ్మల్ని ప్రపోజ్ చేయొచ్చు, కానీ మీరైతే మాత్రం ఒక స్టక్ పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాను, ఇంకోసారి నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయచ్చా, వేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా మీకు ఒక చాలా కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. సో కన్ఫ్యూజన్ దానివల్ల ఏంటంటే మీరు ముందుకు వెళ్ళలేక ఒక స్టక్ పొజిషన్లో అయితే ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ మాత్రము మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో రిస్క్ తీసుకొని ముందుకు వెళతారు. ఒక ఫ్రెష్ స్టార్ట్, ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. సో ఇంతకాలం మీరు ఏదైతే దూరంగా ఉన్నారో, రిట్రీట్ అంటే ఏమంటారు, సొసైటీకి దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా మీరు చాలా ఇదిగా ఉన్నారంటే ఏంటంటే అందరికీ దూరంగా ఐసోలేటెడ్గా ఉన్నారు, ఎవరితోనే మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ, దైవ ధ్యానం చేసుకుంటూ, లేదంటే మెడిటేషన్ చేసుకుంటూ మీరు మీ జీవితంలో మీరు ఉన్నారు. అంటే మీకు హ్యాపీనెస్ ఏదిస్తుంది అన్నట్టుగా మీరు సెర్చ్ చేస్తూ మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు నుంచి మీ లైఫ్ ఏంటంటే ఒక రోలర్ కోస్టర్ లాగా అయిపోతుంది, ఒక అడ్వెంచర్. ఓకే, ఈ కొత్త వ్యక్తితో మీరు న్యూ బిగినింగ్ అయితే ఇదైతే రొమాంటిక్ న్యూ బిగినింగే కనబడతా ఉందండి. సో ఇక్కడ మళ్ళీ నన్ను అడగద్దు లవ్వేనా, మాకు లవ్ లేదు, అది ఇది అంటే ఇది ఎవరి ఎనర్జీస్ వచ్చిందో, ఎవరి రీడింగ్ వస్తుందో అది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందమ్మా, ప్రతి ఒక్కరికి నేను చెప్పట్లేదు కదా. ఇది కలెక్టివ్ జనరల్ రీడింగ్ అనమాట. సో ఇందులో కొంతమందికి కొన్ని మెసేజ్లు వర్తిస్తాయి, కానీ ఇక్కడ మాత్రము నాకు రొమాంటిక్ రిలేషన్షిప్ అనేదే కనబడుతూ ఉంది. ఓకేనా. కొంతమందికి ఏంటంటే మ్యారేజ్లో ఉండి వాళ్ళు బాధలు పడుతూ ఉంటే మాత్రం వాళ్ళకి డివోర్స్ వరకు వెళ్ళిపోతే అది డివోర్స్ వచ్చేసే అవకాశం ఉంది. సో ఒక విధంగా అంటే మీకు ఒక పెయిన్ అనేది ఉంటుంది, బాధ ఉంటుంది, మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటుంటారు. కానీ మీరు లాస్ట్కి ఈ మంత్ ఎండ్కి ఏంటంటే ఒక స్టెప్ తీసుకుంటారు ముందుకి.
లేదు నా లైఫ్ ఇలాగే ఆగిపోకూడదు, నా లైఫ్ ఇలాగే ఉండిపోకూడదు అన్నట్టుగా మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఒక రిస్క్ తీసుకొని వేరే ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయటము, లేదంటే చూద్దాము అసలు ఇది ఎటు వెళుతుందో చూద్దాము అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళటము. సో ఇలాంటివన్నీ అయితే నాకు కనబడుతూ ఉన్నాయి. అసలు చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. అన్ని మెసేజెస్ నేను మీకు అంత ఫాస్ట్గా డెలివర్ చేయలేకపోతున్నాను, కానీ చాలా మెసేజెస్ వస్తున్నాయి. చాలా పాజిటివ్ రీడింగ్ అని చెప్పొచ్చండి. మీరు ఇంతవరకు ఏ విధమైన స్టక్ పొజిషన్లో ఉన్నారో దాని నుంచి మీరు బయటపడతారు. క్వైట్ ఆపోజిట్ అయిపోతారనమాట. అంటే ఏంటంటే ఇంతవరకు ఇంట్రావర్ట్గా ఉంటే కనుక ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడటము, ఇంకా ఫ్రీ అనమాట. మీరు ఎంటైర్లీ చాలా ఫ్రీ అయిపోతారు. ఎమోషనల్ బర్డెన్ అనేది మీ నుంచి దూరం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మీరు లవ్ యూ జిందగీ టైప్లో ఒక ఫ్రీ లైఫ్ అనమాట. అంటే అంత మెంటల్గా మీరు ఫ్రీ అయిపోతారు. ఎటువంటి బర్డెన్ అనేది లేకుండా చాలా హ్యాపీగా మైండ్ అనేది ఒక బ్లాంక్గా మైండ్లో ఎవ్వరు లేకుండా ప్రశాంతంగా అనేది ఉంటారు. అదైతే కనబడుతూ ఉంది. హ్యాపీగా మీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఎస్, ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు బాధ ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది. కానీ మీరిద్దరూ ఒకసారి అనుకొని విడిపోవడమే కాబట్టి మీ లైఫ్లో ఒక కొత్త మార్పు, ఒక కొత్త చేంజ్ అనేది వస్తుంది. ఓకే, సో మన ఎనర్జీ ఏంటంటే మీకు కొంచెం అలాగే ఉంటుంది. ఎందుకంటే పాతదాన్ని వదిలి కొత్త ఎన్వైర్న్మెంట్కి వెళ్ళటం అనేది చాలా కష్టం కాబట్టి మీకు ఇక్కడైతే చాలా బాధ ఉంటుంది. బట్ స్టిల్ మీరు దాని నుంచి అధిగమించి ఓవర్కమ్ చేసి మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రావెల్ కనబడతా ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు కనెక్షన్ స్టార్ట్ చేస్తారో అది ఒక మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ వ్యక్తినైతే మీరు చూస్ చేసుకొని న్యూ బిగినింగ్ చేయబోతారో ఆ వ్యక్తితో మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల మొత్తానికి ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక మీకు ఒక న్యూ లవ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే ట్రావెల్ అనేది ఉండబోతుంది. ఇవి రెండు మాత్రము చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక అడ్వెంచర్ అనేది కూడా నాకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో లాస్ట్గా ఒక బాబా మెసేజెస్ చూద్దాము. మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా, ఈ మంత్కి ఎటువంటి బ్లెస్సింగ్ ఇద్దాం అనుకుంటున్నారు బాబా? మీరు మాకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నా కలెక్టివ్ వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నా కలెక్టివ్ వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి బాబా? నిరుపేదలకు సేవ, సేవా దానము ఆత్మవృద్ధికి ఖచ్చితమైన మార్గములు. ఓకే, సేవా దానం చేయమని చెప్పేసి బాబా మీకు చెప్తున్నారు, మనకి చెప్తున్నారు. శరణాగతి, నీ గురువులకు దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితిని వారి నిర్ణయానికి వదిలివేయి. ఓకే, అర్థమైందా? సరెండర్ చేయమంటున్నారు. సో మీ పరిస్థితి ఏదైనా ఉండండి, మీకు ఏ ప్రాబ్లం అయినా ఉండండి, అది కంప్లీట్గా దేవుడి పాదాల ముందు పెట్టేసేయండి. అది మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, శివయ్య అవ్వచ్చు, బాబా అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రక్షాళనము, మీ కర్మలను ప్రక్షాళనం చేయటానికి గురువులు, దేవదూతలు, సంరక్షక దేవదూతలు, ప్రధాన దేవదూతలు పనిచేస్తారు. ఓకేనా? సో మీకు తోడుగా అందరూ ఏంజిల్స్ అందరూ కూడా మీ వెంటనే ఉంటారు ఈ మంత్. సో ఖచ్చితంగా మీకు అంతా మీ ఏదైతే కర్మలు ఉన్నాయో దానిని అంతా ప్రక్షాళనం చేస్తారు. సో అందరూ కూడా మీకు ఒక సపోర్ట్గా ఉంటారు, ఒక కాపాడుతూ ఉంటారనమాట. సో అది మనకి వచ్చిన మెసేజెస్ బాబా గారి నుంచి. ఓకేనా? సో మీకు నచ్చిందా ఈ రీడింగ్? రెజనేట్ అయిందా? సో ఎంతవరకు మీకు రెజనేట్ అయింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. బాయ్.